रे कौन है रे? रियल एस्टेट श्रीनाथ कौन है रे? हाँ అన్నయ్య శ్రీనాథ్ గడు కావాలా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతూ ఆడే శ్రీనాథ్ గడు నేనే ఏంటి? चल निकाल। హలో శ్యామ్ మాట్లాడుతున్నా, శ్యామ్ యాదవ్. ఎవరండి శ్యామ్ యాదవ్? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదండి. నన్ను ఎప్పుడు రియల్ ఎస్టేట్లో చూడలేదా? కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది. ఫ్లోర్లు ఎన్ని? 5 ఫ్లోర్ అండి. ఫ్లాట్లు ఎన్ని? 15 ఫ్లాట్స్. సరే 15 ఫ్లాట్లు పక్కన పెట్టు, నేనే మార్కెటింగ్ చేస్తా. ఆ పాషాబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్, మొత్తం వాళ్ళే సేల్ చేస్తామన్నారు. ఎవడ్రా పాషాబాయ్? పాషాబాయ్ తెలియదు. 2 డేస్లో వస్తా, అగ్రిమెంట్ పెట్టుకుందాం. అన్నయ్య ఎవరిది? కొంచెం దగ్గు. నారాయణ ఆగాగాగు, ఈయన కాసేపు చూడండి. అరే నేను కమిషన్ ఇస్తే ఫ్లాట్లు అమ్మునోడివి, ఇప్పుడు వాళ్ళతో కలిసి నాతో సిట్టింగ్లో కూర్చుంటావా? నాకు ఎవడైనా ఓకే, నువ్వు కమిషన్ ఎక్కివి వీడి దగ్గర మానేసి నీ దగ్గర వచ్చి అమ్ముతా. ఏరా నీతి నిజాయితీలు లేవారా నీకు? ఒకప్పుడు ఉండే, కొంతమంది ఎండీలను చూసినాక పోయింది. అందుకేరా నువ్వంటే నాకు పిచ్చి. రగ్దో దిస్ ఈజ్ ఇల్లీగల్ డాక్యుమెంట్. బాగా తెలిసినట్టు చదివా. రియల్ ఎస్టేట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇలాంటి ఇల్లీగల్ సైట్లు వరంగల్ హైవేలో ఎన్ని చూడట్లేదు ఏంటి? చూడు నారాయణ, మీ సైట్లోకి మేము రాము, మా సైట్లోకి మీరు రావద్దు. మీ సైట్లు మీయే, మా సైట్లు మాయే. ఈ మధ్య ఈ శ్యామ్ యాదవ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆ కే గ్రూప్స్లా 4 ఫ్లాట్లు అమ్మేసరికి వీడే ఎండీ లెక్క ఫీల్ అవుతాడు. అవునరా, నేనేరా ఎండీ. ఫీల్ అవుతారా? అమ్మిన కాబట్టి ఫీల్ అవుతా. ఇవి కూడా అన్ని ఫ్లాట్ నేను అమ్ముతారా? వీడికో 2 లక్షలు ఇస్తా, వాడిని మాకు ఇచ్చేయండి. డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇచ్చి కొనంత దమ్ము నాదిరా. నెలకు 10 లక్షల ఇన్కమ్ రా నాది. అంత దమ్ముందారా? కొనంత దమ్ముందారా మీకు? అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 15 ఫ్లాట్లు ఉన్నాయి, అమ్మి పడితే వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నోటికి ఏది వస్తే అది మాట్లాడుకో. దేక్ నా బేటా దేక్, 15 ఫ్లాట్లు రావి. నెల అమ్ముతాం రా మేము, అట్లాంటిది ఒక్కరోజు అమ్ముతావారా నువ్వు? షెట్ వదులు. వదలను బే, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలేసి నేను కరెక్ట్గానే ఉన్నా, నువ్వు అని చాలు. నిన్నగాక మొన్న వచ్చి ఏందిరా? ఇప్పుడు వచ్చామని కదనయ్య, బుకింగ్ చేసామా లేదా? పాషాబాయ్ బయట గొడవలొద్దు, మాట్లాడుకుందాం. అరే మెంటల్, డీల్ మొత్తం పెంట చేసావు కదా అన్నయ్య. అవసరం మనకి ఒక్క ఫ్లాట్ కూడా అమ్మడు. ట్రాన్స్ఫారం బగులుద్ది ఏంటి? నన్నేనా? ఆ రియల్ ఎస్టేట్ అతన్ని కొట్టావంట? కొట్టా. దేనికి? రిజిస్ట్రేషన్ చేస్తలేడని డౌట్ వచ్చి కొట్టా. అయితే కొడతావా? సంపలేదు, సంతోషించు. ఒక పక్క ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా చంపాలనిపిస్తుంది మీకు? అలా చేయొచ్చని నాకు ఈ మధ్య తెలిసింది.
ఏ అంటే లవ్ చేస్తున్నావు అమ్మ ఇక్కడ. ఇలా రియల్ ఎస్టేట్ కాకుండా మంత్లీ మంచి శాలరీ వచ్చే జాబ్ చూసుకోవచ్చు కదా. రియల్ ఎస్టేట్లో మంచి శాలరీ కదని ఎవరు చెప్పారు? దానికంటే మంచి శాలరీ వస్తుంది రియల్ ఎస్టేట్. ఎలా అంటే మొన్న మీ డాడీకి ఫ్లాట్ అమ్మాను కదా, వేరే వాళ్ళకైతే కమిషన్ తీసుకొని అమ్ముతా. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు ఈ గొడవలు రియల్ ఎస్టేట్లో మానేస్తేనే మనం ఫ్యూచర్లో కలిసి ఉండేది. ఇలా రియల్ ఎస్టేట్ మానేస్తే పెళ్లి చేసుకుంటామని చెప్పి వదిలేసిన అమ్మాయిలను చాలా మందిని చూసాం. అంతే, నా కోసం ఏం చేయవా నువ్వు? నువ్వేం చేసావు? ఏం చేసావు? ఓ ఇలా వస్తావు, ఇలా పార్క్లోనో రోడ్లోనో కలుస్తావు, ఈ అని అవుతావు, వెళ్ళిపోతావు. ఏ రోజైనా ఏదైనా చేసావా నా కోసం? అరే కుర్రాడు గాలి తిరుగుడు తిరుగుతున్నాడే, ఒక్క సేల్ లేదని ఓ బుకింగ్ అని ఇచ్చావా? లేదా ఫాలోఅప్ చేసుకోమని నీ మొబైల్లో ఒక నెంబర్ అని ఇచ్చావా? ఇదిగో తీసుకో, ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ ఫ్లాట్ అమ్మి నాకు కూడా ఒక ఫ్లాట్ అమ్ము. నాట్ రీచబుల్ వస్తుంది. అబ్బా అసలేంటి నువ్వు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? మర్చిపో. ఇంతలా లవ్ చేసి అంత ఈజీగా ఎలా మర్చిపోవాలి? ఎప్పుడు చూసినా నీ ఆలోచనలే. ఏదైనా కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ చూసినా నువ్వే గుర్తొస్తావు. ఎవడైనా సూట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళినా నువ్వే గుర్తొస్తావు. ఈ టైంలో ఏం చేస్తుంటాడో, ఆ టైంలో ఏం చేస్తుంటాడో, ఇప్పుడు ఏం చేస్తుంటాడో అని ఎప్పుడు నీ ఆలోచనలే. నువ్వేం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ దందాలంటూ వాడిని విని కొట్టుకుంటూ తిరుగుతున్నా. అవును, మీతో పాటు గొడవలలో తిరుగుతుందే ఆ అమ్మాయి ఎవరు? మా ఆఫీసులో టెలికాలరా? టెలికాలర్గా సెట్ అవ్వదులే, తీసే జాబ్లోంచి. అందుకే బయట తిప్పుతున్నా. ఈ లవ్వులు అన్నీ మనకు సెట్ అవ్వవు కానీ మర్చిపో. నిన్ను చూస్తేనే భయమేస్తుంది. ఒకసారి సినిమాలు అంటావు, ఒకసారి రియల్ ఎస్టేట్ అంటావు. అసలు నువ్వు ఏమవుతావో, ఎలా ఉంటావో చూస్తేనే భయమేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా కోసం ఏ అమ్మాయి ఇంతలా ఆలోచించలే. నాకు బాగా నచ్చింది. ఆ శ్రీనాథ్ గాడు ఎక్కడున్నాడా అని పిలిపించండి. ఏ ఫ్లాట్ తీసుకుంటావు? భయపడకు, చెప్పు. ఒకటి తీసుకోమంటే నేను తీసుకోను. నాకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటా. నిన్ను చూస్తుంటే ఫ్లాట్ అమ్మాలనిపిస్తుంది. నాకు కూడా. ఫ్లాట్ అమ్ముతావా? నాకు ఫ్లాట్ అమ్ముతావా? ఫ్లాట్లు అమ్మడంలో 2 రకాలు. మొదటి రకం మంచిగా ఫ్లాట్ అమ్మడం. రెండో రకం ఎలాగైనా ఫ్లాట్ అమ్మడం. నేను రెండో రకం అనుకుంటున్నావేమో, కాదు, మూడో రకం ఎలాగైనా ఫ్లాట్ అమ్మేయడం. ఏంటిది? డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి, ఏంటి అని అడగకూడదు. వీళ్ళంతా చెప్పారని నీకో వెంచర్ ఇద్దాం అనుకుంటున్నా. అమ్ముతావా? అమ్ముతా. అయితే 10 ట్రాక్టర్ల మురం పోసి స్టార్ట్ చేయి. మురం పోయడం ఏంటి? అది చెరువు కదా. అలా అయితే కస్టమర్లు మోసపోతారు కదా. పోతే పోతారయ్యా, మన కాన్సెప్టే అది కదా. కస్టమర్లు ఏజెంట్లు మోసపోకూడదు, అది నా సెంటిమెంట్. నేను అమ్మను. నువ్వు అమ్మకపోతే ఇది అమ్ముద్ది. దాన్ని కూడా అమ్మనివ్వను. పాషాబాయ్, నువ్వు హైదరాబాద్లో ఫ్లాట్లు అమ్మడం ఎక్కువ సేఫ్ కాదు, బయలుదేరు. హలో, ఎక్కడున్నావు? రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. లేదు, చాలా రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు.
నీ చూపులు నా విప్పు గుచ్చుకుంటున్నాయి. నాకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమే అయితే ఇక నుంచి మన లవ్ కంటిన్యూ అవ్వదు. ఇదేనా రిజిస్ట్రేషన్ ఆఫీస్? వెళ్తాము కాసేపట్లో. అసలు ఏ రోజైనా ఫ్లాట్స్ అమ్మావా? రిజిస్ట్రేషన్కి వెళ్ళే మొహమేననిది? ఏ మేము వెళ్ళకూడదా? ఛీ. అతను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనరు. అతను ఇప్పుడు యాక్టివ్గా ఫీల్డ్లో లేడు. వాడి కొడుకే ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? అతడు అండర్ కవర్లో ఉన్నాడు. అంతకు మించి ఇంకే విషయాలు ఏం తెలియదు. అతడి తండ్రి ఫోటో మాత్రం ఒకటి దొరికింది, పంపిస్తున్నాను. నమస్తే కుమార్ గారు. మార్కెట్లో మీరు పెద్ద రియాల్టర్ అంట. ఇంతకుముందు పెద్ద రియల్ ఎస్టేట్ దందా చేసి పనిచేశారంట. నీ కొడుకు సెట్టింగ్ శ్రీనాథ్ అంట. మాలాంటి రియల్ ఎస్టేట్ ఇల్లీగల్ దందా చేసే వాళ్ళ అంతు చూడ్డానికి పంపించావంట. ఎక్కడాడు? శ్రీనాథ్, సెట్టింగ్ శ్రీనాథ్, MD of K Group, టాపర్ in the marketing, project name Avatar, survey number 1065, Nagol, road number 3, son of Kumar. వాడు నా కొడుకురా. చూసావా, చెప్తుంటే ఎంత గర్వపడుతున్నానో. నీతి నిజాయితీకున్న ధైర్యం రా ఇది. ఒక్క రియల్ ఎస్టేట్ అనుభవించే ఆనందం రా ఇది. నీలాంటి ఇల్లీగల్ దందా చేసే లుచ్చా నా కొడుకులకి ఏం తెలుసురా? Am I right? యు ఆర్ రైట్. ఎక్కడున్నాడు? ఈజ్ ఇన్ ద ఆఫీస్ 24 hours 365 days ఆన్ రియల్ ఎస్టేట్ వర్క్. ఇప్పుడు ఏం చేస్తుంటాడు? కస్టమర్లకు అన్యాయం జరిగిన కంపెనీస్ని మూసుకుంటూ వస్తున్నాడు. కంపెనీలు సైట్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి లుచ్చా నా కొడుకులు ఎక్కువైపోయారు. తప్పదు మరి. తండ్రి కొడుకులు కలిసి నా కంపెనీ ఏడ మూసిస్తారన్న భయం నాకు ఉంటుంది కదా. ఎక్కడా? అరే, వాడిని నువ్వు చూడాలరా. ఎందుకంటే నీ కంపెనీ మూసేది వాడే. భవిష్యత్తు కనిపించిందా? నా కొడుకు వచ్చినా రాకున్నా నువ్వు నా కంపెనీ మూసేస్తావు. నా కంపెనీ మూసిన నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. March 14th నాది, March 15th నీది. నైస్ మీటింగ్ యూ కుమార్ గారు. నీ కంపెనీ మూసేస్తే చూడ్డానికి వస్తాడా నీ కొడుకు? వస్తాడు. తాలా దాల్దో ఇళ్ళకు బాహర్ నికాల్. తీసుకురండి రా బయటికి. ఎవడాడు? వాడెవడో నాకు తెలీదు. వస్తున్నాడు.
సార్ నేనా? ఇక రా, నీతో పనుంది. సార్ మార్చేయండి, మొత్తం మార్చేయండి. వాడెవడో తెలియక నా ఇల్లీగల్ దందాలు మొత్తం వాడికే చెప్పాను. మార్చేయండి, మొత్తం మార్చేయండి. కార్ తీ. ఓకే సార్. సార్ ఈ ఒక్క రోజైనా కరెక్ట్ అయిన ఫ్లాట్ అమ్మరా. ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ తీ ఎక్కడున్నాడు కనుకో. పాషాబాయ్ ఎక్కడున్నారు మీరు? సిటీలో మాత్రం ఉండకూడదు. ఎక్కన్నాడంట? అవతార్ 2 వెంచర్. తీ నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. ఏ వాడొచ్చాడంట, నడు నడు నడు. ఇప్పుడు నా ముందే ఉన్నాడు. వేసేసి ఏమిస్తావు? అవతార్లో ఒక్క ఫ్లాట్ వాల్యూ ఎంతో తెలుసా నీకు? 10 లక్షలు. అట్లాంటివి నీకు 10 ఇస్తా నీకు. ఏసై. అరే ఏడాడు. ఛే, బేరం కుదరలేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, పాషాబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఏజెంట్ కూడా చచ్చిపోయాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.